ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకొట్టినా అవి లెక్కకు మించియున్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన సంవత్సరంలో దేవుడు మన పట్ల కొన్నైనా అద్భుత కార్యాలు చేశాడు కదా. ఎవరైతే విశ్వాసులుగా పిలువబడతారో, ఎవరైతే ఆ దేవునికిష్టులుగా బ్రతుకుతూ ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి ఎడల లెక్కకు మించిన కార్యాలు బహువిస్తారములుగా జరిగించాడండి. వారు ప్రార్థిస్తే చాలు అద్భుతం జరిగిపోతూనే ఉంటది. దేవునిని వేడుకుంటే చాలు కార్యము స్థిరపరచబడుద్ది. మరి మన జీవితంలో ఇలా లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలు జరిగాయని నువ్వు చెప్పగలవా? గడిచిన దినములలో లెక్కలేనన్ని అద్భుతాలు దేవుడు నీ పట్ల చేశాడని నువ్వు చెప్పగలవా? చెప్పలేమండి. కారణం, ఎడతెగక పట్టుదలతో ప్రార్థించే అనుభవం మనలో లేదు, ఓపిక లేదు, నిరీక్షించే హృదయం లేదు. కాబట్టే దేవుని యొద్ద నుండి మనము ఎలాంటి కార్యాలను పొందుకోలేకపోతున్నాము. ఈనాడు చాలా మంది అంటారు, గడిచిన సంవత్సరంలో, గడిచిన దినములలో దేవుడే మేలు చెయ్యలేదు, ఎలాంటి కార్యాలు మా జీవితంలో జరిగించలేదు, ఏ గొప్ప పనులు మా కుటుంబంలో చెయ్యలేదు అని దేవునిని నిర్లక్ష్యం చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు. ప్రియ విశ్వాసి, ఇలాంటి వారిలో నువ్వు కూడా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. గడిచిన 12 మాసాలు నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే అది దేవుని కృప కాదా? ఒక్క గంటనైనా, ఒక్క దినమునైనా మనం జయించగలమా? తిరిగిపోయిన రోజును మనం తేగలుగుతామా? ఎన్నో ఇరుకులలో, ఇబ్బందులలో, బలహీనతలలో, బాధలలో ఆ దేవుడు నిన్ను ఎంతగా ఆదరించాడో, ఎంతగా నీకు సహాయం చేశాడో గమనించు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఎన్ని పరిస్థితులలో ఆయన మనకు విజయాన్నిచ్చాడు. జరిగిపోయిన 12 మాసాలు ఆయన అనుగ్రహించిన విజయం ఎంత గొప్పదండి. దేవుని పిల్లలమైన మనల్ని అపవాది నిత్యము వెతుకుతూ ఉంటాడు. పడద్రోయాలని, పతనం చెయ్యాలని, మనల్ని బాధించాలని, మనకు నెమ్మది లేకుండా చెయ్యాలని వాడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ అపవాది క్రియలను లయపరిచి వానిపైన దేవుడు మనకిచ్చిన జయము ఎంత గొప్పది కదా. వాస్తవానికి ఆలోచించండి. పనికిరాని స్థితిలో ఉన్న మనల్ని, చెడిపోయిన పరిస్థితుల మధ్య ఉన్న మనల్ని ఆయన ఎన్నుకోలేదా? ఎన్నిక లేని వారిమిగా తృణీకరించబడిన స్థితిలో ఉన్న నిన్ను, నన్ను ఆ దేవుడు ఏర్పరచుకొని తన్ను సేవించే ప్రజలలో ఉంచాడు కదా. ఆ దేవునికి నిత్యము ధైర్యంతో మొరపెట్టే కృపనిచ్చాడు కదా మనకు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడే మనల్ని కాపాడకపోతే, ఆయనే మనల్ని భద్రపరచకపోయినట్లయితే, ఆ దేవుడే మనల్ని సంరక్షించకపోయినట్లయితే మనమేమయ్యే వాళ్ళమో కదా. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడండి ఆ దేవుడు మన పట్ల. ఎంత గొప్పవాడండి మన దేవుడు. ప్రియ విశ్వాసి, ఆ దేవునికి తెలియకుండా ఒక్క గంటైనా, ఒక్క నిమిషమైనా, ఒక్క దినమైనా మనం దాటలేమండి. 12 మాసాలు ఎంతగా రక్షించాడో కదా ఆ పరమ తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుడు ఎంతో గొప్పవాడు, పూజార్హుడు, సమస్త దేవతల కంటే మహాత్యము గల మహారాజు. ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. అందుకే మనం దేవునిని హృదయపూర్వకంగా స్తుతించాలి, నిత్యము ఆయనను కీర్తించాలి. ఆయన చేసిన మేలును తలపోసుకుంటూ ఆయనను ఆరాధించి గణపరచాలి. ప్రియ విశ్వాసి, మనం ప్రాణంతో ఉండడమే ఆయన చేసిన గొప్ప ఆశ్చర్య కార్యమండి. ఒక్కసారి నువ్వు పెన్ను పేపర్ పట్టుకొని వ్రాయడానికి కూర్చో. దేవుడు చేసిన మేలులు ఎక్కువ ఉంటాయా, లేక కీడులు ఎక్కువగా ఉంటాయా? ప్రియ విశ్వాసి, ఈ నూతన సంవత్సరంలో కూడా లెక్కలేనన్ని అద్భుత కార్యాలు దేవుడు నీ పట్ల చెయ్యబోతున్నాడండి. ప్రతి పనిలో నీకు గొప్ప విజయమును అనుగ్రహించబోతున్నాడు. నిన్ను ఒక సాధనముగా చేసుకోబోతున్నాడు.
కృతజ్ఞత కలిగి జీవించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వు మరచిపోవద్దు. ఈ దినము నుండి నువ్వు ప్రతి పరిస్థితిలో ఆయననే ఆశ్రయించు. ఆయన వైపే చూడు. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ పిల్లల జీవితంలో, వారి ఎదుగుదలలో, వారి చదువులలో, వివాహ విషయంలో, ఆర్థిక విషయంలో దేవుడు ఆశ్చర్య కార్యాన్ని జరిగించబోతున్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ పట్ల ఎన్నో మేలులు చెయ్యాలని ఆయన తలంచుతున్నాడు. నీ పట్ల ఆ దేవునికున్న తలంపులు బహువిస్తారములండి. వాటిని వివరించి చెప్పాలంటే అవి లెక్కకు మించి ఉన్నవి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు లెక్కకు మించిన బాధలను, శ్రమలను కాకుండా లెక్కకు మించిన ఆశీర్వాదములను పొందుకోవాలని ఆ దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టే దేవుడు నీ ఎడల కనికరము చూపిస్తున్నాడండి. ప్రియ విశ్వాసి, దేవుని యొద్దకురా. గడిచిన సంవత్సరంలో నువ్వు దేవునికిష్టుడిగా బ్రతకలేదేమో, ఆయనకు ప్రార్థించలేదేమో, ఆయన యొద్ద నుండి ఆశ్చర్య కార్యములను ఏ ఒక్కటి పొందుకోలేదేమో. ఈ సంవత్సరంలో దేవునిని సేవించు, ఆయనకే ప్రార్థించు, ఆయననే ఆశ్రయించు. తప్పకుండా నీ జీవితంలో లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యాలను జరిగించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక నూతన దినంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ దినము కొరకు మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, నిజమే, గడిచిన సంవత్సరంలో, గడిచిన దినములలో మీరు మా పట్ల జరిగించిన ఆశ్చర్య కార్యములను బట్టి, మా ఎడల మీకున్న తలంపులను బట్టి, మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీకు సాటి అయిన వాడొకడును లేడు దేవా. అయ్యా, గడిచిన దినములలో మమ్మను ఎంతగానో భద్రపరిచినారు, ఎంతగానో కాపాడినారు, ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు. దయగల దేవా, ఎన్నో మేలులు చేసినప్పటికీ వాటన్నిటిని మర్చిపోయే వారిమిగా ఉన్నాము దేవా. నిత్యము మిమ్మును నిందిస్తూ, అవమానిస్తూ, ప్రశ్నిస్తూ, నిర్లక్ష్యం చేసే వారిమిగా, ప్రార్థించకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా మిమ్మును ఎన్నోసార్లు దుఃఖానికి గురి చేశాము తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ నూతన సంవత్సరంలో మిమ్మును సేవించే గుంపులో మమ్మను ఉంచండి. నిత్యము మీకు మొరుపెట్టే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రియులు రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో మీ కృపను మెండుగా చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాల నుండి, విపత్కర పరిస్థితులన్నిటి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంత ప్రయత్నించినా, ఎక్కడ వెతికినా, ఎవరిని అడిగినా ఒక్క జాబు కూడా రావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. దుఃఖంలో ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని, వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. బలహీనులుగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి. వ్యాధులు, నొప్పులు,
గాయాల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా గడుపుతున్న బిడ్డలందరినీ మీరే దృష్టించండి దేవా. వారి పడక మీద నుండి లేవనెత్తండి దేవా. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్న వారి ఆశను మీరు తీర్చండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల చెకప్లు చేయించుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండి ప్రతి టెస్ట్లో సహాయం చేయండి. నార్మల్ రిపోర్ట్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి. భద్రతను, క్షేమాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు వర్ధిల్ల చేయమని, సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా సహాయం చెయ్యండి. అలాగే దేవా, సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా చక్కగా ఎదిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధ, కష్టం, దిగులు, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి ప్రవ్వా. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు అత్యధికంగా హెచ్చించండి దేవా. అయ్యా, అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డల్ని మీరు కాపాడండి. దుష్టు నుంచి, అపవాద నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. తల్లిని, తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమ, సమాధానం దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. కుటుంబ సభ్యులంతా గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానంతో నింపబడుటకు సహాయం చేయండి. వారి మధ్య ఐక్యతను, ప్రేమను, అనురాగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం
వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబంలో మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీకున్న తలంపులను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలు చేసే దేవుడవు తండ్రి, ఏ కీడు మా దరికి రాకుండా కాపాడే దేవుడవు తండ్రి. విరోధుల చేతుల నుండి, కష్టాల నుండి, శత్రువుల నుండి, అపవాది కబంధ హస్తాల నుండి, దురాత్మ శక్తుల నుండి మమ్మను రక్షించే దేవుడోగా, విడిపించే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు ఈ దినమును రాయబోయే పరీక్షలలో మీరే తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మారం చెయ్యకుండా స్కూలుకు వెళ్లే మనసును బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, యవ్వనస్తులు, చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరు స్కూల్స్కి, కాలేజెస్కు, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి, రక్షించండి, కాపాడండి దేవా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మేలుల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. నూతనంగా మీ కొరకు జీవించే వారిమిగా సిద్ధపరచండి. నూతన హృదయం, నూతన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాత వాటిని విడిచిపెట్టి అయ్యా మీ కొరకే జీవించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఎల్లప్పుడూ మీకిష్టలంగా, మీ హృదయానుసారులంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మమ్మను, మా కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.